నల్గొండ అర్జాల బావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల వద్ద ధాన్యం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోయారు. తోటి లారీ డ్రైవర్లు సహాయక చర్యలు చేపట్టి అతి కష్టం మీద డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. నల్గొండ అర్జాల బావి వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. నల్గొండ అర్జాల బావి వద్ద ఉన్నటువంటి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వద్ద ఓ లారీ అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డు అవతల బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కి అయితే స్వల్ప గాయాలయ్యాయి. అయితే పెను ప్రమాదం తప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా చేసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యం మొత్తం కూడా లారీల్లో ఎక్కించి ఇక్కడ అర్జాల బావి వద్ద ఉన్నటువంటి గోదాంలో దిగుమతి చేయడానికి కూడా అధికారులు సన్నద్ధం చేశారు. ఇందులో భాగంగానే లారీలన్నీ కూడా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి ఎగుమతి చేసుకుని ఇక్కడ అర్జాల బావి వద్ద ఉన్నటువంటి గోదాంకి అయితే తీసుకొస్తున్నారు. ఈ ధాన్యం దిగుమతి అయితే కొంత ఆలస్యం కావడంతో ఈ దారి పొడవునా అయితే సుమారు ఒక 50 లారీల వరకు కూడా ఈ లారీలు అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి. తామంటే తాము ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక లారీ ముందుగా వేగంగా రావడంతో మార్గం మధ్యలో అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కన అయితే పడిపోయింది. ఈ క్రమంలోనే ఆ డ్రైవర్ కూడా క్యాబిన్లోనే చిక్కుకుపోయారు. అయితే తోటి లారీ డ్రైవర్లు అందరూ కూడా వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ముందు ఉన్నటువంటి అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టి క్యాబిన్లో చిక్కున్నటువంటి డ్రైవర్ని అయితే బయటికి తీశారు. ఆ డ్రైవర్ అయితే ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. చిన్నపాటి గాయాలతో అయితే ఆయన బయటపడ్డారు. ఈ లారీ మొత్తం కూడా ధాన్యం నిల్వలు అయితే ఉన్నాయి. ఇది పెద్ద లారీ కాబట్టి సుమారు ఒక 1000 వరకు కూడా ఈ ధాన్యం బస్తాలు ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఈ వెంటనే కనుక ఈ ధాన్యాన్ని కనుక తీసి లారీని కనుక పక్కకి తీయని పరిస్థితిలో అయితే వర్షం పడినట్లయితే ధాన్యం మొత్తం కూడా తడిచిపోయి మొలకలు వచ్చే అవకాశం కూడా ఉంది. ధాన్యం మొత్తం కూడా రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. అయితే వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్న ధాన్యం మొత్తాన్ని కూడా తీయాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.